ఇక డీటెయిల్స్ చూస్తే అదానిపై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్దకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ప్రధాని అదానీ ఇద్దరు ఒకటేనని ఆయన విమర్శించారు. దేశంలో విలువైన సంపదను అదానికి కట్టుబెడుతున్నారన్నారు. ఆర్థికపరమైన లావాదేవీల్లో అదానిపై వస్తున్న లక్షల కోట్ల ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరపాలన్నారు. అదానీ నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలన్నారు. మోడీ అదానీ మధ్య ఒక చీకటి ఒప్పందం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అదానికి లక్షల కోట్లు దోచిపెట్టారని ఆరోపణలున్నాయన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. లక్షలాది కోట్ల రూపాయలను బీజేపీ అప్పనంగా అదానికి కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకి అదానీ గారు, మోదీ గారి ప్రభుత్వం రెండు కూడా గత 10 సంవత్సరాల చీకటి ఒప్పందంలో ఉన్నాయి. మోదీ గారు విలువైనటువంటి దేశ సంపదను అదానీ గారికి దోచిపెడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదానీ గారు పంచాయతీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మోడీ గారు వేసి అదానీ గారితో తనకేం సంబంధం లేదని తను నిరూపించుకోవాలి. ముఖ్యంగా సెబీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ మీద భ్రష్టు పట్టించిందనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలా, అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెంటనే ఏర్పరిచి మోదీ గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. అదానీ గారికి, మోదీ గారికి చీకటి ఒప్పందం ఉందనేటువంటి గత 10 సంవత్సరాల నుంచి లక్షలాది కోట్ల రూపాయలని అదానీ గారికి దోచిపెడుతున్నారని మోదీ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. వారు తమ చిత్తశుద్ధిని, నిజాయితీ నిరూపించుకోవాలా. సెబీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ ని భ్రష్టు పట్టించినటువంటి ఖ్యాతి ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. వెంటనే తక్షణం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. జేపీసీ వేయకపోతే గనక దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్మించి దేశమంతా భగ్గుమనేలాగా చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుని హోదాలో రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా అదానీ మీద పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకున్నది. రేపు కూడా నరేంద్ర మోడీ సర్కార్ ని గద్దెదించగలిగేటువంటి సత్తా మా రాహుల్ గాంధీ గారికి ఉన్నది. అదానీ గారిది చీకటి ఒప్పందాన్ని తప్పకుండా మేము ఇద్దరి మధ్య, నరేంద్ర మోడీ గారి మధ్య, అదానీ గారి మధ్య చీకటి ఒప్పందం ఉండడం వల్లనే చీకటి ఒప్పందాన్ని దాచిపెట్టడానికే జేపీసీ వేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకాడుతూ ఉన్నది. ఈ జేపీసీని వేస్తేనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ గారితో ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని వెంటనే జేపీసీ వేయాలా. సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేసి సెబీ చైర్మన్ మీద అన్ని ఆరోపణల మీద